మనది సనాతన సాంప్రదాయక దేశం. ఏ పని చేయాలన్నా పెళ్లిళ్లు, శుభకార్యాలు, కొత్త వస్తువుల కొనుగోలు, కొత్త పనులు మొదలు పెట్టడం ఇలా ఎన్నో విషయాలకు ముహూర్తాలు చూసుకోవడం తెలిసిందే. అనుకూలమైన టైంలో మొదలుపెట్టిన పనులు శీఘ్రంగా నెరవేరడమే కాదు, శుభ ఫలితాలు కూడా వస్తాయని నమ్మకం. ఇక పెళ్లిళ్లైతే ముహూర్త బలం లేకుండా జరగనే జరగవు. హిందూ సాంప్రదాయంలో పెళ్లి అనగానే వధూవరుల జాతకాలను బట్టి ముహూర్తం పెడతారు. అందుకే వివాహాలతో పాటుగా ఇతర కొత్త పనులకు 2017లో ఏ నెలల్లో ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం. జనవరి. ఈ నెలలో కేవలం 29వ తేదీ నాడే వివాహాలకు అనుకూలంగా ఉంది. అదే రోజు పెళ్లిళ్లు కూడా ఎక్కువగా అయ్యేందుకు అవకాశం ఉంది. ఫిబ్రవరి. ఈ నెలలో 1, 2, 3, 5, 11, 12, 14, 15, 16, 18, 19, 20, 22, 28 తేదీలు వివాహాది శుభకార్యాలకు అనుకూలంగా ఉన్నాయి. మార్చి. 1, 2, 5, 10, 11, 12, 14, 15, 16, 17, 18 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. ఏప్రిల్. ఈ నెలలో 1 నుంచి 12వ తేదీ వరకు, 13, 14, 16 నుంచి 22 వరకు, 27, 31 తేదీలు శుభకరమని పంచాంగం చెప్తోంది. మే. 1, 4, 6, 7 నుంచి 14 వరకు, 16 నుంచి 22 వరకు, 27, 31 తేదీలు పెళ్లిళ్లు, శుభకార్యాలకు అనుకూలంగా ఉన్నాయి. జూన్. 1, 2, 3, 4, 5, 7, 8, 10, 12 నుంచి 19 వరకు తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. జూలై. 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో పెళ్లిళ్లు చేసుకోవచ్చు. ఆగస్ట్. 1, 2, 3, 4, 5, 6, 8, 9, 11, 12, 13, 16, 17 తేదీలు వివాహాది శుభకార్యాలకు అనుకూలం. సెప్టెంబర్. ఈ నెలలో 21, 22, 23, 25, 27, 28, 29, 30 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. అక్టోబర్. 1, 2, 4, 5, 6, 7, 9, 11 తేదీల్లో శుభగడియలున్నాయి. నవంబర్. 23 నుంచి 27 వరకు, 29, 30 తేదీల్లో పెళ్లిళ్లు, కొత్త పనులు చేసుకోవచ్చు. డిసెంబర్. ఈ నెలలో మంచి ముహూర్తాలు లేవు. పెళ్లిళ్లకు అస్సలు మంచిది కాదని వేద పండితులు చెప్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.